హలో నాలెడ్జ్ సీకర్స్, వెల్కమ్ టు శ్రీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం కమ్యూనికేషన్ యూనిట్లోని ఎంసీక్యూస్ని చూద్దాం. మీకు ఏదైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్? ఆప్షన్స్: మీడియం, ఫీడ్బ్యాక్, సెండర్, నాయిస్. ఆన్సర్ సి, సెండర్. కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసే పర్సన్ ఆర్ సోర్స్ని సెండర్ అంటారు. సెండర్ తన మైండ్లో ఉన్న ఐడియా, థాట్ ఆర్ ఇన్ఫర్మేషన్ని మెసేజ్గా కన్వర్ట్ చేసి రిసీవర్కి సెండ్ చేస్తాడు. సో కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే పాయింట్ సెండర్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎన్కోడింగ్ రెఫర్స్ టు? ఆప్షన్స్: interpreting the received message, converting ideas into symbols or words, receiving the message, providing feedback. Answer B, converting ideas into symbols or words. సెండర్ తన మైండ్లో ఉన్న ఐడియా ఆర్ థాట్ని వర్డ్స్, సింబల్స్, గెస్చర్స్ ఆర్ సైన్స్గా కన్వర్ట్ చేయడంని ఎన్కోడింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మైండ్లో ఉన్న ఐడియాని కమ్యూనికబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడమే ఎన్కోడింగ్. థర్డ్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్? ఆప్షన్స్: ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, గ్రూప్ కమ్యూనికేషన్. ఆన్సర్ బి, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. టూ ఆర్ మోర్ పర్సన్స్ మధ్య డైరెక్ట్గా జరిగే కమ్యూనికేషన్నే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య కన్వర్జేషన్ లేదా టూ ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ని ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్? ఆప్షన్స్: ఈమెయిల్, టెలిఫోన్, కన్వర్జేషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రిటర్న్ రిపోర్ట్. ఆన్సర్ సి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వర్డ్స్ యూజ్ చేయకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, స్మైలింగ్ ఇండికేట్స్ హ్యాపీనెస్, యాంగ్రీ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ యాంగర్. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అ ఫార్మ్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ కమ్యూనికేషన్ నాయిస్ రెఫర్స్ టు? ఆప్షన్స్: ఓన్లీ ఫిజికల్ సౌండ్, ఎనీ ఫ్యాక్టర్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది రిసీవర్, ది మెసేజ్ సెంట్ బై ది సెండర్. ఆన్సర్ బి, ఎనీ ఫ్యాక్టర్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ప్రాసెస్లో మెసేజ్ని డిస్టర్బ్ చేసే ఆర్ ఇంటర్ఫియర్ చేసే ఎనీ ఫ్యాక్టర్ని నాయిస్ అంటారు. నాయిస్ అంటే ఓన్లీ సౌండ్ కాదు, ఫిజికల్ డిస్టర్బెన్స్, సైకలాజికల్ డిస్టర్బెన్స్, డిఫికల్టీ లాంగ్వేజ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ కూడా కమ్యూనికేషన్లో నాయిసేగా వర్క్ చేస్తుంది. సిక్స్త్ క్వశ్చన్, విచ్ కమ్యూనికేషన్ మోడల్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ హూ says what, in which channel, to whom, with what effect? Options: Shannon and Weaver model, Berlow's SMCR model, Laswell's model, Aristotle model. Answer C, Laswell's model. లాస్వెల్ మోడల్ కమ్యూనికేషన్ని 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవే: హూ సేస్ వాట్, ఇన్ విచ్ ఛానల్, టు హూమ్, విత్ వాట్ ఎఫెక్ట్. అంటే మెసేజ్ సెండ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏ మీడియం యూజ్ చేస్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, అండ్ ఫైనల్ ఎఫెక్ట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? ఆప్షన్స్: ambiguity, lack of feedback, clarity, information overload. ఆన్సర్ సి, క్లారిటీ. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో మెసేజ్ క్లియర్, సింపుల్ అండ్ ఈజీ అండర్స్టాండబుల్గా ఉండాలి. రిసీవర్కి కన్ఫ్యూషన్ లేకుండా సెండర్ ఇంటెండ్ మీనింగ్ అండర్స్టాండ్ అవ్వాలి. అందుకే క్లారిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎయిత్ క్వశ్చన్, కమ్యూనికేషన్ ఫ్రమ్ సుపీరియర్ టు సబార్డినేట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్స్: upward communication, downward communication, horizontal communication, diagonal communication. Answer B, downward communication. ఆర్గనైజేషన్లో హయ్యర్ లెవెల్ అథారిటీ నుంచి లోయర్ లెవెల్కి ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడంని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ నుంచి టీచర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఈజ్ ఆల్సో అ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. నైన్త్ క్వశ్చన్, which of the following is an example of mass communication? Options: conversation between two friends, classroom discussion, television news broadcast, personal diary writing. Answer C, టెలివిజన్ న్యూస్ బ్రాడ్కాస్ట్. లార్జ్ అండ్ డైవర్స్ ఆడియన్స్కి
మాస్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడంని మాస్ కమ్యూనికేషన్ అంటారు. టెలివిజన్స్, రేడియో, న్యూస్ పేపర్ అండ్ డిజిటల్ మీడియా మాస్ కమ్యూనికేషన్కి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. కాబట్టి టెలివిజన్ న్యూస్ బ్రాడ్కాస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. 10th question. In Shannon and Weaver model, which element represents the disturbance that affects the transmission of a message? Options: receiver, encoder, noise, feedback. ఆన్సర్ సి, నాయిస్. షానిన్ అండ్ వీవర్ మోడల్లో సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ ట్రాన్స్మిషన్ జరిగే ప్రాసెస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్నే నాయిస్ అంటారు. ఎగ్జాంపుల్కి టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు అవుట్ సైడ్ లౌడ్ సౌండ్స్ వల్ల స్టూడెంట్స్కి మెసేజ్ ప్రాపర్గా రిసీవ్ అవ్వకపోతే దాన్నే డిస్టర్బెన్స్నే నాయిస్ అంటారు. సో మీరు ఎన్ని ఆన్సర్స్ అయితే కరెక్ట్గా ముందే గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ లెర్నింగ్.